హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2017లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే భూతోరే. ఈ వెబ్ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సిరీస్ స్టార్టింగ్ లో జీత్ నాయకత్వంలో రాబ్, షమిష్ఠా మరియు త్రిపర్ణ నలుగురు కలిసి నార్త్ కలకత్తాలో ఉన్నటువంటి ఒక పాడుబడిపోయినటువంటి బిల్డింగ్ లో దెయ్యాలు ఉన్నాయా లేవా అని చెక్ చేయడం కోసం అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ ప్యాలెస్ దాదాపు 150 సంవత్సరాల పూర్వం అయి ఉంటుంది. కానీ 70 సంవత్సరాల నుంచి మాత్రం దాంట్లో ఎవరో కూడా ఇప్పుడు నివసించకుండా ఉండి ఉంటారు. ఆ తర్వాత దాన్ని చాలా మంది కొని ఉంటారు, కానీ ఎవరో కూడా అక్కడ నివాసం ఉండి ఉండరు. అయితే ప్రజెంట్ దాన్ని కొన్నటువంటి వ్యక్తి వెంటనే వీళ్ళకి ఫోన్ చేసి ఆ మహల్లో దెయ్యాలు ఉన్నాయా లేవో చెక్ చేయమని చెప్పి ఉంటాడు. దాంతో ఈ నలుగురు కూడా మహల్ దగ్గరికి వెళ్తూ ఉన్న సమయంలో జీత్ వెంటనే ఈ బంగ్లా గురించి ఏమైనా తెలుసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ శర్మిష్ఠ మాట్లాడుతూ ఆ బిల్డింగ్ గురించి చాలా పెద్దగా ఏమీ తెలుసుకోలేదు, కానీ ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి డోర్స్ మాత్రం వాటంతట అవే క్లోజ్ అవుతూ ఉంటాయని గ్రామస్తులు చాలా మంది చెప్తున్నారు. అదేవిధంగా ఆ మహల్లో ఒక అమ్మాయి లవ్ అఫైర్ వల్ల ఎవరో చంపేశారని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పి ఆ శర్మిష్ఠ జీత్ దగ్గర చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళు ఆ బంగ్లా గురించి మాట్లాడుకుంటూ ఫైనల్ గా ఆ బంగ్లా దగ్గరికి చేరుకుంటారు. అలా ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళినటువంటి ఈ నలుగురు కూడా ఆ బంగ్లాని చూసి ఇక్కడ నిజంగానే ఏదో ఉన్నట్లుగా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత జీత్ వెంటనే ఆ బంగ్లా కేర్ టేకర్ అయినటువంటి బబ్లుని పిలిచి తన దగ్గర ఎంక్వైరీ చేస్తూ, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారు, మీరు ఇక్కడ ఏమైనా చూసారా, మీరు ఈ బిల్డింగ్ దగ్గరే ఉంటారా అని అంటూ ఉంటాడు. దానికి ఆ బబ్లు సమాధానం చెప్తూ, సార్ నిజం చెప్పమంటారా, నాకు ఇక్కడ ఉండడం చాలా భయం, అందుకే నేను ఇక్కడ ఉండను. ఇక్కడ కేవలం నేను మార్నింగ్ సమయంలో ఉండి ఇక్కడ దగ్గరలో అక్కడ ఉన్నటువంటి చిన్న గదిలో ఉంటూ ఉంటాను. ఇక్కడికి మాత్రం నేను ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో రాను సార్. నేను ఇక్కడ దాదాపు 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, కానీ ఎప్పుడు కూడా నేను రాత్రి సమయంలో ఇక్కడ లేను సార్. పక్కన ఉన్నటువంటి ఆ రూమ్ లోనే ఉంటూ ఉంటాను. కానీ నాకు ఇక్కడ 2-3 సార్లు ఒక లేడీ వాయిస్ వినిపించింది. ఆ లేడీ ఎవరో గానీ నేను ఎవరిని కూడా వదలను అంటూ చాలా స్పష్టంగా మాట్లాడడం నేను విన్నాను సార్. ఇక్కడికి హౌస్ ఓనర్ కూడా ఎప్పుడు రాడు, కానీ అప్పుడప్పుడు షూటింగ్ వాళ్ళు వస్తూ ఉంటారు. అలా ఒకసారి ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉండగా నేను రాత్రి సమయంలో కిటికీ దగ్గర చూడగా అక్కడ ఎవరో ఒక లేడీ కనిపించింది. ఆ లేడీని చూసిన వెంటనే ఒక్కసారిగా నేను స్పృహ కోల్పోయాను అంటాడు. దానికి జీత్ వెంటనే బబుల్ని చూసి, ఆ లేడీ ఎవరో నువ్వు కనిపెట్టగలవా, ఆ లేడీ ఎలా ఉంటుందో నువ్వు క్లియర్ గా చూసావా అని అంటూ ఉంటాడు. దానికి బబులు సమాధానం చెప్తూ, సార్ నేను ఆ లేడీ ఫేస్ ని సరిగ్గా చూడలేదు, తనను చూసిన వెంటనే స్పృహ తప్పి పడిపోయాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జీత్ చాలా మంది ఇదే విధంగా దెయ్యాల గురించి ఊహించుకుంటూ ఉంటారు. బహుశా ఈ బబులు కూడా దెయ్యం ఉన్నట్లుగా ఇక్కడ ఊహించుకుంటున్నట్లుగా ఉన్నాడు అని జీత్ అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మహల్ లోపలికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉన్న సమయంలో జీత్ వెంటనే అక్కడ ఉన్నటువంటి బబులును చూసి, ఈ మహల్లో ఎవరో అమ్మాయి చనిపోయినట్లుగా అందరూ అనుకుంటూ ఉంటారు కదా, ఆ అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటాడు. దానికి బబ్లు సమాధానం చెప్తూ, లేదు సార్, నేను వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా అలా జరగలేదు, అంతకుముందు జరిగిందేమో నాకు తెలియదు, మేబీ జరిగి ఉండవచ్చు అని అంటూ ఉంటాడు. అప్పుడు రాబ్ వెంటనే జీత్ని చూసి, సార్ నిజానికి పారానార్మల్ హంటింగ్ లో 2 రకాల హంటింగ్స్ ఉంటాయి కదా సార్. ఒకటి రెసిడ్యువల్ హంటింగ్, 2 ఇంటెలిజెంట్ హంటింగ్. ఇంటెలిజెంట్ హంటింగ్ అంటే ఖచ్చితంగా అది ఆత్మలు అయి ఉంటాయి, కానీ రెసిడ్యువల్ హంటింగ్ అంటే మాత్రం ఆ బిల్డింగ్ కట్టే సమయంలో జరిగినటువంటి లోపాలు, అంటే అక్కడ వాడినటువంటి స్టోన్స్ లో ఇంతకుముందు ఆ ప్రదేశంలో జరిగినటువంటి సంఘటనల్లో కొన్ని అక్కడ స్టోరీ ఉంటాయి. అదే సంఘటనలో మళ్ళీ మళ్ళీ కనిపించడం, అదే సౌండ్ మళ్ళీ వినిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ నిజానికి ఇవన్నీ దెయ్యాలు కాదు, ఇవన్నీ కూడా కేవలం ప్రతిబింబాలు మాత్రమే. అవి మనుషుల్ని ఏమీ చేయవు కదా. ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి ఇక్కడ జరుగుతూ ఉంటుంది, అదేమిటో మనం కనిపెట్టాలి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత బబ్బులు వెంటనే వాళ్ళందరినీ కూడా ఒక గది దగ్గరికి తీసుకుని వెళ్లి, నాకు ఇక్కడ ఎవరో నన్ను ఫాలో అయినట్లుగా నాకు అనిపించింది అని చెప్పడంతో ఆ రాబ్ వెంటనే ఆ గదిలోకి వెళ్లి మొత్తం కూడా ఎంక్వైరీ చేసి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి జీత్ని చూసి, ఇక్కడ అలాంటిది ఏమీ లేదు సార్, నాకు తెలిసి ఇదంతా కూడా రెసిడ్యువల్ హాంటింగ్ లాగా ఉంది, ఎందుకంటే ఈ గదిలో అసలు ఎండబడదు, అందుకే ఆ విధంగా తను ఫీల్ అవుతున్నట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జీత్ తన టీం మెంబర్స్ ని మరియు ఆ బబ్లుని చూసి, ఇక్కడ నాకు చాలా సుగంధమైనటువంటి వాసన వస్తుంది, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పూల చెట్లు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు. దానికి బబ్లు లేదు అని చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి శర్మిష్ఠ మాట్లాడుతూ, సాధారణంగా ఎటువంటి సోర్స్ లేకుండా ఇలాంటి సుగంధమైనటువంటి వాసన లేదా గంధం వాసన వస్తే ఖచ్చితంగా ఆ ఏరియాలో దెయ్యాలు ఉన్నట్లుగా మనం నమ్మాలి అని అంటూ ఉంటుంది.
ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఆ మహల్లో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి ఆ మహల్లో ఎక్కడెక్కడైతే బబ్లు తనకి అనుమానంగా విచిత్రంగా అనిపించింది అని చెప్పాడో ఆ ప్లేస్లన్నింటిలో కూడా కెమెరాస్ ని ఫిక్స్ చేసి రాత్రి సమయంలో మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు జీత్ వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఒక రూమ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా ఉన్నారా, నాతో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటూ ఉంటాడు. అయినప్పటికీ అక్కడ ఎటువంటి సౌండ్స్ రాకుండా ఉంటాయి. దాంతో జీత్ ఇక్కడ ఏమీ లేదు అని తన టీం మెంబర్స్ అందరికీ చెప్తూ ఉండగా సడన్ గా ఒక డోర్ క్లోజ్ అయిపోతుంది. అది చూసినటువంటి జీత్ వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఎటువంటి గాలి కూడా వస్తూ ఉండదు. అయినప్పటికీ అక్కడ డోర్ క్లోజ్ అయి ఉండడంతో ఇది ఖచ్చితంగా ఇంటెలిజెంట్ హాంటింగ్ అయి ఉంటుంది అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళు వెంటనే వాళ్ళకి డౌట్ ఉన్న ప్లేస్లన్నింటిలో కూడా మోషన్ సెన్సర్స్ ని కూడా అరేంజ్ చేసి పెడతారు. అదే సమయంలో త్రిపర్ణ కూడా బయటికి వెళ్లి అక్కడ కొన్ని ఫొటోస్ ని తీస్తూ ఉండగా అప్పుడే తను ఎవరో టచ్ చేస్తున్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉండడంతో ఇదే విషయాన్ని తను వెంటనే ఆ షమిష్టాకి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో తను వెంటనే జీత్ కి ఫోన్ చేసి ఈ త్రిపర్ణ తీసినటువంటి ఫొటోస్ లో ఇక్కడ దెయ్యం ఉన్నట్లుగా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జీత్ ఉన్నటువంటి ప్లేస్ లో మోషన్ సెన్సర్ లైట్ వెలుగుతూ ఉంటుంది. దాంతో జీత్ వెంటనే మోషన్ సెన్సర్ ఎక్కడైతే లైట్ వెలుగుతుందో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మేం కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మోషన్ సెన్సర్ లైట్ మళ్ళీ వెలగడంతో అంటే ఆ ఆత్మ ఇక్కడ ఉన్నామని చెప్తున్నట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. దాంతో జీత్ వెంటనే మళ్ళీ మీరు మాకేమైనా చెప్పాలనుకుంటున్నారా, ఇక్కడ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అంటూ ఉంటాడు. అయితే అప్పుడు మాత్రం ఆ మోషన్ సెన్సర్లో లైట్ వెలగకుండా సైలెంట్గా ఉంటుంది. దాంతో జీత్ వెంటనే మీరు ఎంతకీ అబ్బాయా అని అడుగుతాడు. అప్పుడు కూడా లైట్ వెలగకుండా ఉంటుంది. దాంతో జీత్ వెంటనే అంటే మీరు అమ్మాయి అని అడగడంతో మళ్ళీ మోషన్ సెన్సర్లో లైట్ వెలుగుతుంది. అంటే దెయ్యం అమ్మాయి అని చెప్తుంది అని వీళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత జీత్ వెంటనే ఎవరైనా మిమ్మల్ని చంపేశారని అడగడంతో మళ్ళీ మోషన్ సెన్సార్ లో లైట్ వెలుగుతుంది. అది చూస్తున్నటువంటి వాళ్ళ టీంలోని వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ అంటే మనం విన్న మాటలన్నీ కూడా నిజమే అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ తర్వాత జీత్ ఇంకా ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ ఆ ఆత్మ మాత్రం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. దాంతో జీత్ ఇప్పుడు ఆ ఆత్మకు మాట్లాడే ఇష్టం లేదనుకుంటా అని చెప్పి అక్కడి నుంచి తన పరిశోధనను ఆపేసి వెంటనే తన టీం దగ్గరికి వచ్చి ఇక్కడ నిజంగానే ఒక అమ్మాయి ఆత్మ ఉంది, కానీ ఆ అమ్మాయి చాలా గుడ్ స్పిరిట్ అని చెప్పాలి, అందుకే నాకు ఇక్కడ గంధం స్మెల్ కూడా వచ్చింది. మనం ఈ బంగ్లా గురించి ఉన్నటువంటి ఆ స్టోరీ నిజమే, ఇక్కడ ఆ అమ్మాయిని ఎవరో చంపేశారు, కానీ ఎవరు చంపారో ఎందుకు చంపారో చెప్పడానికి ఆత్మ సిద్ధంగా లేదు అని ఆ జీత్ వెంటనే అక్కడ కేర్ టేకర్ అయినటువంటి బబ్లుని పిలిచి మీ బిల్డింగ్ ఓనర్ కి చెప్పు ఇక్కడ నిజంగానే ఒక అమ్మాయి ఆత్మ ఉంది, కానీ ఆత్మ ఎటువంటి ప్రమాదం చేయదని చెప్పు అని అంటాడు. అక్కడతో ఈ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు రెండో కేసులో భాగంగా రాయ్పూర్ లో దాదాపు 350 సంవత్సరాల క్రితమైనటువంటి ఒక బిల్డింగ్ లో ఎంక్వైరీ చేయడం కోసం అక్కడికి వెళ్తారు. అలా వెళ్లే సమయంలో జీత్ వెంటనే ఆ శర్మిష్ఠను చూసి అసలు ఆ బిల్డింగ్ కథ ఏమిటని అడుగుతాడు. దానికి ఆ శర్మిష్ఠ సమాధానం చెప్తూ ఈ బిల్డింగ్ దగ్గర ఎవరో తలలేనటువంటి ఒక మహిళ దెయ్యం తిరుగుతుంది అని గ్రామంలోని వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్పారు. అదే విధంగా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినటువంటి చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. దాంతో పాటు ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినటువంటి చాలా మంది వీపుల మీద ఆ దెయ్యం గీకినట్లుగా చాలా ఆనవాళ్లు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చాలా కోపంగా ఉన్నటువంటి దెయ్యం గురించి ఎంక్వైరీ చేయబోతున్నట్లుగా ఉన్నాం. అంటే ఈ కేసులో ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆ బిల్డింగ్ దగ్గరకు బయలుదేరి వెళ్తారు. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినటువంటి జీత్ వెంటనే ఆ బిల్డింగ్ దగ్గర ఎటువంటి కేర్ టేకర్ లేకపోవడంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రకాష్ అనే ఒక వ్యక్తిని పిలిచి ఈ బిల్డింగ్ గురించి నీకు తెలిసినటువంటి విషయాలు ఏమైనా ఉంటే చెప్పు అని అడుగుతూ ఉంటారు. దానికి ప్రకాష్ సమాధానం చెప్తూ ఒకరోజు రాత్రి నేను నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాం, ఆ సమయంలో నా ఫ్రెండ్ ఇక్కడ దేన్ని చూసి చాలా భయపడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. అప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్ ఎవరితో కూడా మాట్లాడడం లేదు, బయటకు కూడా రావడం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో వీళ్ళు వెంటనే ఆ ప్రకాష్ ఫ్రెండ్ని పిలిపిస్తారు, కానీ అయినప్పటికీ తను మాత్రం అక్కడికి రావడానికి ఇష్టపడకుండా ఉంటాడు. దాంతో జీత్ వెంటనే ప్రకాష్ని చూసి నీ ఫ్రెండ్ సంగతి పక్కన పెట్టు, నువ్వు ఇక్కడ ఏమైనా చూసావా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ ప్రకాష్ సమాధానం చెప్తూ వెంటనే అక్కడ ఉన్నటువంటి మెట్టిల్ని చూపించి ఇక్కడ నేను ఏదో ఒక రూపాన్ని చూశాను సార్, అయితే నేను ఆ రూపాన్ని చూసిన విత్ ఇన్ సెకండ్స్ లోనే ఆ రూపం మళ్ళీ కనిపించకుండా మాయమైపోయింది. అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ 3 డెడ్ బాడీస్ దొరికాయి, అప్పటి నుంచి గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఇటువైపు రావడం కూడా మానేశారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న త్రిపర్ణ వెంటనే జీత్ మరియు మిగతా టీం మెంబర్స్ అందరినీ చూసి ఖచ్చితంగా ఇక్కడ రాత్రి సమయంలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండవచ్చు, అందుకే వాళ్ళ పనులకి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని చెప్పి పుకారు కూడా రేపే అవకాశం కూడా ఉండవచ్చు అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రకాష్ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి మరొక వ్యక్తిని కూడా వీళ్ళకి పరిచయం చేయడంతో అక్కడ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళ బ్యాచ్ ని చూసి మాట్లాడుతూ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటూ దేన్ని చూసి భయపడిపోయి స్పృహ తప్పి కింద పడిపోయాను, ఇక్కడ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు, కానీ నేను అప్పుడు ఏం చూశాను అన్న విషయం మాత్రం నాకు గుర్తు లేదు అని అంటూ ఉంటాడు. ఆ
మాటలో ఉన్న జీత్ వెంటనే తన గ్యాంగ్ ని చూసి ఇక్కడ నిజంగా ఆత్మ ఉంటే ఖచ్చితంగా అది ఏదో చాలా పవర్ఫుల్ గా ఉన్నట్లుగా ఉంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటాడు. అయితే అక్కడే ఉన్నటువంటి ప్రకాష్ వీళ్ళ మాటలను బట్టి అంటే ఈ రోజు రాత్రికి వీళ్ళు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు అని అర్థం చేసుకుని వెంటనే వాళ్ళని చూసి మాట్లాడుతూ ప్లీజ్ సార్ రాత్రిపూట అయితే మీరు ఇక్కడ ఉండొద్దు సార్, మీరు మాతో పాటు ఊర్లోకి వచ్చి అక్కడ స్టే చేయండి, రాత్రిపూట ఈ ఏరియా చాలా ప్రమాదకరం, ఇక్కడ ఉండొద్దు అని అంటూ ఉంటాడు. దానికి జీత్ మరియు తన టీం మెంబర్స్ అందరూ కూడా ప్రకాష్ ని చూసి మీరేం భయపడకండి, ఇది మా పనిలో మేము చాలా జాగ్రత్తగానే ఉంటామని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత జీత్ టీం మొత్తం అందరూ కూడా ఆ బంగ్లా లోపలికి వెళుతూ ఉన్న సమయంలో సడన్ గా ఆ శర్మిష్ట బ్యాక్ సైడ్ ఏదో చల్లటి గాలి తగిలినట్లుగా తనకు అనిపిస్తుంది. దాంతో తన వెంటనే తన గ్యాంగ్ ని చూసి నాకేదో చల్లటి గాలి బలంగా తగిలినట్టు అనిపించింది, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఆత్మ ఉన్నట్లుగా ఉంది అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత జీత్ మరియు రాబ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి అన్ని గదుల్లో కూడా వెతకడం కోసం వెళుతూ ఉంటారు. మరోపక్క శర్మిష్ఠ మరియు త్రిపర్ణ ఇద్దరు కూడా వాళ్ళు అరేంజ్ చేసినటువంటి కెమెరాస్ ద్వారా ఏమైనా కనిపిస్తుందేమో అని చెక్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే వాళ్ళిద్దరికీ కూడా అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చాలా సైలెంట్ గా వినిపిస్తూ ఉంటుంది. మరోపక్క జీత్ మరియు రాబ్ ఇద్దరు కూడా ఇంటి లోపల వెతుకుతూ ఒక బావి దగ్గరికి వెళ్లి ఉన్న సమయంలో రాబ్ తన వెనకాల ఎవరో వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. దాంతో జీత్ మరియు రాబ్ వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఎవరో కూడా కనిపించరు. కానీ సడన్ గా అక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో వీళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి గదిలోకి వెళ్లి మోషన్ సెన్సార్ ని సెట్ చేసి పెడతారు. మరోపక్క త్రిపర్ణ కూడా ఫీల్డ్ లోకి వచ్చి అక్కడ ఏదైనా ఆత్మ కనిపిస్తుందేమో అని ఫొటోస్ తీస్తూ ఉంటుంది. అదే సమయంలో రాబ్ ఒక గదిలోకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్న సమయంలో తనకి నేను ఎవరిని వదలను అన్నట్లుగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో రాబ్ నాకేదో సౌండ్ వినిపిస్తుంది అని అంటూ ఉంటాడు. దానికి శర్మిష్ఠ కూడా మేము కూడా ఆ సౌండ్ ని విన్నామని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో త్రిపర్ణ నా చెయ్యి ఎవరో పట్టుకున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. దాంతో జీత్ వెంటనే త్రిపర్ణతో మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా ఆత్మ పని అయి ఉంటుంది, ఈ ఆత్మ ఏదో కోపంగా ఉంది, వెంటనే నువ్వు అక్కడి నుంచి బయటికి వచ్చేయి, అక్కడ ఉండడం చాలా ప్రమాదం అని అంటూ ఉంటాడు. దానికి త్రిపర్ణ మాట్లాడుతూ నా చెయ్యిని ఎవరు గట్టిగా పట్టుకున్నారో నేను కదలలేకపోతున్నాను అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి రాబ్ వెంటనే చాలా వేగంగా త్రిపర్ణ దగ్గరికి వెళ్ళగా అప్పటికే త్రిపర్ణ చెయ్యి మీద ఎర్రటి మార్క్స్ కూడా పడి ఉంటాయి. దాంతో త్రిపర్ణ చాలా భయపడిపోతూ వెంటనే అక్కడి నుంచి వాళ్ళ స్థావరం దగ్గరికి వెళ్లి నీళ్లు తాగుతూ నా లైఫ్ లో ఈ విధంగా జరగడం ఇదే ఫస్ట్ టైం, ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎదుర్కోలేదు అని అంటూ ఉంటుంది. మరోపక్క అంత జరిగినప్పటికీ జీత్ మరియు శర్మిష్ఠ మాత్రం అసలు ఇక్కడ ఏ దెయ్యం ఉందో దాని సమస్య ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పి ఆ జీత్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడే జీత్ అది ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ మీరెవరు, మీ సమస్య ఏమిటి, మీరు మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా, లేదంటే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారా అంటూ ఉంటాడు. ఆ సమయంలో సడన్ గా ఆత్మ ఒక్కసారిగా జీత్ని బలంగా తోయడంతో తన కింద పడిపోతాడు. దాంతో రాబ్ వెంటనే అక్కడికి వచ్చి జీత్ని పైకి లేపడంతో జీత్ ఇక మీదట ఇక్కడ మనం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదు అని తన టీం మెంబర్స్ అందరినీ చూసి మనం అందరం కూడా ఇంటికి వెళ్ళి వెంటనే ఉప్పు నీటితో స్నానం చేయాలి, అప్పుడే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది అని చెప్పి తన టీంని తీసుకుని అక్కడి నుంచి ఆ రాత్రి సమయంలోనే వెళ్ళిపోతాడు. అక్కడతో 2వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ సమయంలోనే రాత్రి సమయంలో రాజు మరియు సంజయ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి హాంటెడ్ ప్లేస్ గా భావిస్తున్నటువంటి ఒక బంగ్లా దగ్గరికి వెళ్లి ఇక్కడ చాలా దెయ్యాలు ఉన్నాయని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పి వాళ్ళు వీడియోని రికార్డ్ చేసుకుంటూ అక్కడికి వెళ్తారు. అప్పుడే రాజు అక్కడ ఉన్నటువంటి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళబోతూ ఉండగా సంజయ్ వద్దు అంటూ ఉంటాడు. అయినప్పటికీ రాజు వినకుండా ఆ గదిలోకి వెళ్ళగా ఒక్కసారిగా సడన్ గా తన గొంతు ఎవరో పట్టుకున్నట్లుగా గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత సడన్ గా సైలెంట్ అయిపోవడంతో సంజయ్ చాలా భయపడుతూ ఏమైంది అంటూ ఆ గదిలోకి వెళ్లి ఒక్కసారిగా తను చాలా భయపడిపోతాడు. కట్ చేస్తే ఈ వీడియోని అక్కడితో ఆపేసి ఈ వీడియో మొత్తం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కు చూపించినటువంటి జీత్ మాట్లాడుతూ ఈ సంఘటన 2 రోజుల క్రితం జరిగింది, వీళ్ళలో ఆ రోజు రాత్రి రాజు చనిపోగా సంజయ్ మాత్రం స్పృహ కోల్పోయాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత సంజయ్ చెప్పిన విషయం ఏమిటి అంటే తన గొంతు ఎవరో పట్టుకున్నట్లుగా తను ఫీల్ అయినట్లు, ఆ తర్వాత తను స్పృహ కోల్పోయినట్లుగా చెప్తున్నాడు. ఇదంతా కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి మిల్లులో జరిగింది, మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం అని అంటాడు. అలా వాళ్ళ మిల్లు దగ్గరికి వెళ్ళగా ఆ మిల్ కేర్ టేకర్ వీళ్ళని చూసి మాట్లాడుతూ ఈ మిల్లు చాలా కాలం క్రితమే మూతబడిపోయింది, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది, రాత్రి సమయంలో ఇక్కడ ఎవరో కూడా ఉండరు, నేను ఇక్కడికి పక్కనే ఉన్నటువంటి చెరువులో ఒక రోజు నేను ఒక నీడను కూడా చూశాను అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత జీత్ వెంటనే తన టీం మెంబర్స్ అందరినీ కూడా కొంచెం ముందుకు తీసుకుని వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక ఇల్లును చూపించి ఈ ఇంట్లోనే ఆ మిల్లు ఆఫీసర్ అయినటువంటి సుబేమాల్ ఉండేవాడు. ఆ మిల్లు సడన్ గా మూతపడిపోవడంతో ఆ విషయాన్ని తట్టుకోలేక సుబేమాల్ ఆ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
చనిపోయాడు. తను చనిపోయిన తర్వాత ఈ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఈ విధంగా అయిపోయింది. అప్పటి నుంచి ఎవరు కూడా ఇక్కడ రావడం లేదు అని అంటూ ఉంటాడు. అదేవిధంగా జీత్ తన టీమ్ తో మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి రూమ్ డోర్స్ ఆటోమేటిక్ గా అవే ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతూ ఉంటాయని కేర్ టేకర్ నాతో చెప్పాడు అని, వాళ్ళ టీం మొత్తాన్ని కూడా ఇంతకు ముందు ఎక్కడైతే ఒక అబ్బాయి చనిపోయి మరొక అబ్బాయి స్పృహ కోల్పోయాడు ఆ గది దగ్గరికి తీసుకుని వెళ్లి ఈ గదిలోనే ఆ సుబేమాల్ కూడా చనిపోయాడు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆ రూమ్ లోపలికి తీసుకుని వెళ్తాడు. అలా రూమ్ లోపలికి వెళ్లి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా జీత్ ని చూసి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఆత్మ ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది, కానీ అది సుబేమాల్దా కాదా అన్న విషయం అయితే చెప్పలేకపోతున్నాం అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి సడన్ గా ఒక పెద్ద సౌండ్ వినిపించడంతో వీళ్ళందరూ కూడా ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం కోసం అక్కడికి బయలుదేరి వెళ్ళగా వీళ్ళు ఇంతకు ముందు ఏదైతే ఒక గదిలోకి వెళ్ళారు కదా ఆ గది డోర్ లాక్ తీసేసి ఉంటుంది. నిజానికి ఆ డోర్ గడియని జీత్ పెట్టి ఉంటాడు, కానీ ఇప్పుడు ఆ డోర్ గడియని తీసేసి ఉంటారు. దాంతో వీళ్ళు వెంటనే లోపలికి వెళ్ళి చూడగా లోపల ఇంతకు ముందు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు రాబ్ తాగి ఒక వాటర్ బాటిల్ అక్కడ పెట్టి ఉండగా ఆ వాటర్ బాటిల్ కూడా కింద పడిపోయి ఉంటుంది. దాన్ని చూసినటువంటి జీత్ వెంటనే తన టీం మెంబర్స్ ని చూసి ఇక్కడికి వాటర్ బాటిల్ కింద పడిపోయి అంత గాలి వచ్చే అవకాశమే లేదు, అలాంటిది ఆ బాటిల్ కింద పడిపోయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకి ఇక్కడికి ఎవరో రావడం కూడా ఇష్టం లేదు, అందుకే ఆ గదిలో పెట్టినటువంటి వాటర్ బాటిల్ ని కూడా ఆత్మ తోసేసినట్లుగా ఉంది అని చెప్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్నిటిని కూడా వెతుకుతూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్న సమయంలో సడన్ గా ఎవరైతే అక్కడ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడో ఆఫీసర్ రూమ్ లో ఉన్నటువంటి కెమెరా చెడిపోతుంది. దాంతో వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే కెమెరాని సెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎన్ని కెమెరాస్ ని పెట్టినప్పటికీ ఆ కెమెరాస్ అన్ని కూడా పని చేయకుండా పోతూ ఉంటాయి. అది గమనించినటువంటి జీత్ వెంటనే తన టీం మెంబర్స్ అందరిని చూసి మీరు ఒక పని చేయండి, నేను ఒక్కనే ఇక్కడ ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, మీరు అందరూ కూడా బయటికి వెళ్ళండి అని చెప్పడంతో తన టీం మెంబర్స్ అందరూ కూడా వద్దు, ఈ ఆత్మ ఏదో కొంచెం పవర్ఫుల్గా ఉన్నట్లుగా ఉంది, అలాంటి ప్రయత్నం చెయ్యొద్దు అని అంటూ ఉంటారు. అయినప్పటికీ మాట వినకుండా జీత్ వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి ఇక్కడ నాతో పాటు ఎవరైనా ఉన్నారా, నాతో మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా అంటూ ఉంటాడు. సడన్ గా ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి డోర్ సడన్ గా క్లోజ్ అవుతుంది. దాంతో జీత్ ఒక్క సెకండ్ భయపడి వెంటనే మళ్ళీ మాట్లాడుతూ నువ్వు సుబేమాలా అని అడుగుతాడు. దానికి ఆ డోర్ మళ్ళీ క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతుంది. అంటే అవును అన్నట్లుగా ఆ దెయ్యం అక్కడ సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత జీత్ మళ్ళీ మీరు నాకేమైనా హాని చేయాలనుకుంటున్నారని అడగడంతో తన ముందర ఉన్నటువంటి చైర్ చాలా వేగంగా తన ముందుకు మూవ్ అవుతుంది. దాంతో జీత్ వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ సమయంలో కారిడార్ లో కూడా ఎవరో ఉన్నట్లుగా అక్కడ కొన్ని గుర్తులు కనిపిస్తాయి. దాంతో వాళ్ళందరూ కూడా ఒక టేబుల్ దగ్గర కూర్చొని కెమెరాని వెంటనే ట్రైపోర్డ్ లో సెట్ చేసి అక్కడ రికార్డ్ ఆన్ చేసి పెట్టి ఇక్కడ ఉన్నది ఆ సుబేమాల్ దెయ్యం ఒకటేనా లేదా ఇంకా వేరే దెయ్యాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేయబోతూ ఉంటారు. సడన్ గా ఆ సమయంలో రికార్డ్ అవుతున్నటువంటి కెమెరా కూడా కింద పడిపోబోతూ ఉంటుంది. దాంతో జీత్ వెంటనే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మీరు అనుకుంటున్నారా అంటాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక డోర్ సడన్ గా క్లోజ్ అవుతుంది. అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నట్లుగా అక్కడ సిగ్నల్ ఇస్తుంది. దాంతో వాళ్ళు భయపడిపోయి వెంటనే వాళ్ళ ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా తీసుకుని అక్కడి నుంచి బయటికి పారిపోతారు. కానీ ఆ ఆత్మ పవర్ వల్ల వీళ్ళ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పాడైపోతాయి. అలా వాళ్ళు చాలా భయంతో అక్కడి నుంచి ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వెంటనే కాల్ చేసి రియాలిటీ షో యాజమాన్యాన్ని కూడా అక్కడికి పిలిపిస్తారు. అంటే నిజానికి ఇదంతా కూడా రియాలిటీ షోలో భాగంగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు వెంటనే ఆ రియాలిటీ షో ఓనర్స్ని చూసి మాట్లాడుతూ మా లైఫ్లో ఎప్పుడూ కూడా ఇంత పవర్ఫుల్ శక్తిని మేము చూడలేదు అని అంటూ ఉంటారు. అక్కడతో ఆ రియాలిటీ షో మరియు ఈ వెబ్ సిరీస్ కూడా పూర్తవుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇలాంటి దెయ్యాల స్టోరీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎవరైనా సరే ఇలాంటి దెయ్యాలని చూడడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.